భువనగిరికి 5 కిలోమీటర్లోనే వైల్డ్ స్టోన్ ప్రాజెక్ట్ ఉంది. చూసి అక్కడ డెవలప్మెంట్ అది చూసి నాకు నచ్చింది. అప్పుడే ప్లాట్ బుక్ చేసేసాను. సో డెవలప్మెంట్ కూడా బాగానే అయ్యింది. దాని తర్వాత కూడా జగదేవ్పూర్ దగ్గర ఆసం అడ్డా అని ఇంకో ప్రాజెక్ట్ చూపెట్టారు. దాంట్లో కూడా నేను జాయిన్ అయ్యాను. నాకు 2 ప్రాజెక్టులలోనూ 60 ఫీట్ రోడ్లు వచ్చింది, మెయిన్ రోడ్లు వచ్చింది. దానికి కూడా బాగా చాలా సంతోషంగా ఉన్నది. భారత్ మాతాకి జై. మనతో పాటు సిద్ధరాజు కడే హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్లో పనిచేసి పదవి విరమణ తీసుకొని ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వారు వాల్యూడ్ కస్టమర్గా, చాలా విలువైన కస్టమర్గా ఉన్నారు. వారి అనుభూతుల్ని, అనుభవాల్ని పంచుకుందాం ఇప్పుడు, తెలుసుకుందాం. నమస్కారం సార్. అయితే ఇప్పుడు మీరు ఈ కంపెనీ గురించి ఎప్పుడు తెలిసింది, ఎలా తెలిసింది మీకు? మా స్నేహితుడు వస్తాను ప్రాజెక్ట్ చూద్దామని చెప్పి ఒకసారి తీసుకెళ్ళాడు. భువనగిరికి 5 కిలోమీటర్లోనే వైల్డ్ స్టోన్ ప్రాజెక్ట్ ఉంది. సో దానికి అతను 2015లో తీసుకెళ్ళాడు. చూసి అక్కడ డెవలప్మెంట్ అది చూసి నాకు నచ్చింది. అప్పుడే ప్లాట్ బుక్ చేసేసాను. చేసిన తర్వాత ఒక 2 years తర్వాత 2017లో నాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో డాక్యుమెంట్స్ అన్నీ ఫుల్ సెట్ ఇచ్చేశారు. సో కలెక్షన్ పైన పంపేవాళ్ళు. నాకు వీలున్నప్పుడు వచ్చి నేనే కట్టేసేవాడిని ఇక్కడ ఆఫీసులో. సో డెవలప్మెంట్ కూడా బాగానే అయ్యింది. దాని తర్వాత కూడా జగదేవ్పూర్ దగ్గర ఆసం అడ్డా అని ఇంకో ప్రాజెక్ట్ చూపెట్టారు 2019లో అనుకుంటా. దాంట్లో కూడా నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ 2 years తర్వాత అది కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది. నాకు 2 ప్రాజెక్టులలోనూ 60 ఫీట్ రోడ్లు వచ్చింది, మెయిన్ రోడ్లు వచ్చింది. దానికి కూడా బాగా చాలా సంతోషంగా ఉన్నది. మీరు చాలా అనుభవజ్ఞులు, ఉద్యోగంలో ఎంతో అనుభవం గడించిన వాళ్ళు. మరి ఏదైనా ఒక పెట్టుబడి ఎంచుకునే ముందు రకరకాలుగా ఆలోచిస్తుంటారు మీరు, ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు దీంట్లో ఎంచుకున్నప్పుడు మీరు నిజంగా మీకు ఏది నచ్చింది, ఏ అంశం నచ్చి మీరు దీంట్లో పెట్టుబడి పెట్టారు? ఓకే, ఇక్కడికి రాకముందే మేము హెచ్ఆర్ మాది బాలానగర్లో ఉండేది. బాలానగర్ దగ్గర 2-3 ప్రాజెక్టులు చూశాను. సో అందులో నచ్చాయి. కానీ కొన్ని ప్రాజెక్టులు మహేంద్ర హిల్స్లో ఒక ప్రాజెక్టు డబ్బులు ఇచ్చి వాళ్ళు అది వెంచర్ సక్సెస్ కాక నా అమౌంట్ కూడా నాకు వాపస్ ఇచ్చేసారు. తర్వాత ఇట్లాగే ఎత్తుతుంటే కొంచెం ఎక్కువ రోజులు అయిపోతే భువనగిరి దగ్గర అప్పుడే సిటీకి అవుట్ సైడ్లో కొద్దిగా డెవలప్మెంట్స్ జరుగుతున్నదని బాగా ప్రచారం వచ్చింది సిటీలో. సో అప్పుడు ఒక ఫ్రెండ్ తీసుకెళ్తే చూసి ఆ డెవలప్మెంట్ అది చూసి నచ్చి తీసేసుకున్నాను.